మనం అందరం కూడా పొందుకున్నట్లు అందరం కూడా స్తుతులు చెప్దాం, స్తుతులు చెప్దాం, స్తుతులు చెప్దాం. ప్రభుని స్తుతించు. ఇదిగో స్థితిని మారుస్తుంది. ఇదిగో స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. అందరము కూడా మౌనంగా ఉండక ప్రభుకి స్తుతులు చెప్దాం. స్తుతులకు పాత్రుడైన స్తోత్రార్హుడు. ఇదిగో స్తుతి చెల్లించదము యెహోవాకు, స్తుతి అర్పించదము యెహోవాకు. ఆయన మన మంచి దేవుడై ఉన్నాడు. మన దుఃఖ దినములు సమాప్తము చేయను ఉద్దేశించున్నాడు కనుక ఏ విషయం గురించి భయపడక, ఏ విషయాన్ని గురించి సందేహించగా, ప్రతి విషయమును బట్టి ప్రభుని వేడుకున్నాం. ఎందుకంటే ఆయన బలమైన కార్యాలు చేయగలిగినటువంటి వాడు. ఆయన ఇదిగో అంధకార సంబంధమైనటువంటి మనలను వెలుగులోనికి నడిపించినటువంటి దేవుడై ఉన్నాడు. నీ పాత రోత జీవితాన్ని ఆయన కడిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువానికి వందనములు, నీకే వందనములు, నీకే వందనములు, నీకే వందనములు. నీకు బహుదూరమైన చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి
స్తోత్రం